వైసీపీకి ఈ 5 ఏళ్లలో ప్రతిపక్ష హోదా రాదని, దానికి వారంతా మానసికంగా సిద్ధపడి ఉండాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తారని వైసీపీ అనడం సరైన విధానం కాదన్నారు. 11 సీట్లు ఉన్న వైసీపీకి ప్రతిపక్ష హోదా ఎలా వస్తుందని ప్రశ్నించారు. ప్రజలందరికీ ఈ విషయం తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇవాళ ఏపీలో అతిపెద్ద రెండో పార్టీ జనసేన అని గుర్తు చేశారు. జనసేన కన్నా ఒక్క సీటు ఎక్కువ వచ్చినా ప్రతిపక్ష హోదా వచ్చేదన్నారు. మీరు అసెంబ్లీకి రండి, మీకు ఎన్ని ప్రశ్నలు ఇవ్వాలో అన్నీ ఇస్తారని అన్నారు. వైసీపీ హుందాగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. గవర్నర్ ప్రసంగాన్ని ఆ విధంగా అడ్డుకోవడం సరికాదన్నారు. అరుపులు కేకలు చేయటం సమంజసం కాదన్నారు. అసెంబ్లీకొచ్చి గొడవ పెట్టుకోవడం లో లెవెల్ స్ట్రాటజీ అని అన్నారు. సభకు రావాలి, ప్రజా సమస్యలు ప్రస్తావించాలన్నారు. ఈ 5 ఏళ్లలో మీకు ప్రతిపక్ష హోదా రాదు, దానికి మీరు మానసికంగా సిద్ధపడాలని అని అన్నారు. 11 సీట్లతోటి మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వబడదన్నారు. ప్రజాస్వామ్య విలువలను పాటించాలని వైసీపీని కోరుతున్నట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు. బేసిక్గా ఒకటి హైయెస్ట్ మెజారిటీ ఎవరికి ఉంది వాళ్ళు ప్రభుత్వం ఫామ్ చేస్తారు. వాళ్ళకంటే నెక్స్ట్ స్టేజ్ ఎవరికి ఉంటే వాళ్ళకి ప్రతిపక్ష హోదా ఇస్తారు. అంతేగాని గతంలో మేము ప్రభుత్వాన్ని పరిపాలించాం కాబట్టి మా ప్రతిపక్ష హోదా ఎవరికి ఇవ్వరు. కనీసం జనసేన కంటే కూడా ఒక సీట్ ఎక్కువ ఇచ్చినా కానీ వాళ్ళకి ప్రతిపక్ష హోదా దక్కేది. ఈ రోజున ప్రభుత్వంలో సెకండ్ లార్జెస్ట్ పార్టీ జనసేన. దాన్ని ప్రజల దృష్టికి తీసుకొద్దాం. వైసీపీ నాయకులు వాళ్ళు చేస్తుంది ఏంటంటే మాకు ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప మేము అసెంబ్లీలో అడుగు పెట్టాం, లేదంటే ప్రసంగాలను అడ్డుకుంటాం అని. ఇది సరైన మెసేజ్ బయటికి వెళ్దాం.